ఇంటి మహిళలకు జరిగితే ఇలాగే ఉంటారా? పెళ్లి కాని నా కూతురుపై ఆ ఆభండాలు వేస్తారా? జర్నలిస్టుగా ఇది మీకు న్యాయంగా అనిపించిందా? ఓ తండ్రి ఆవేదన. నేను గీతం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్ తండ్రిని. ఇక్కడ మీడియా సమావేశంలో నేను ఒకటే అడగాలనుకున్నా. మీ ఇంటి మహిళల గురించి ఎవడైనా ఈ విధంగా రాస్తే మీరు సహిస్తారా? పెళ్లి కాని నా కూతురి మీద అభాండాలు వేశారు. జీవితంలో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఒక కాలేజ్ స్థాపించి ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తున్న నా కూతురు గురించి అలాంటి రాతలు రాయడానికి సిగ్గుగా లేదా అని మనీ నాయర్ ప్రశ్నించారు. అనవసరమైన ఆరోపణలు చేస్తూ బ్లాక్మెయిలింగ్ చేస్తూ నా కూతురు జీవితాన్ని ఇలా రోడ్డు మీద పడేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. కేవలం డబ్బు కోసమే బ్లాక్మెయిలింగ్ చేస్తూ తన కూతురిపై ఇలాంటి పనికిమాలిన రాతలు రాశారని కన్నీరు పెట్టుకున్నారు. జీవితంలో మహిళలు ఎదగాలంటే రంగమ్మలాగానే ఉండాలన్న వారికి సొంత ఆలోచన ఉండదా? రంగమ్మతో నా కూతుర్ని పోల్చడం చాలా బాధగా ఉందన్నారు. మీ దగ్గర ఆధారాలు లేదని ఉంటే బయట పెట్టండి, అంతేగాని అనవసరమైన రాతలు రాస్తే ఇక సహించమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పీడీఎఫ్లో తయారు చేసేది వారికి పంపించి బ్లాక్మెయిల్ చేసేది ఇదే నా జర్నలిజం అంటే. లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసేది, ఇవ్వకపోతే వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేసేది, ఆధారాలు లేకుండా రాసే పేపర్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా దళిత సంఘాల వారికి కూడా మా కితం కాలు తరపున ధన్యవాదాలు. ఈరోజు జరిగిన పరిణామాలు వినడానికి మా దాకా వచ్చిన మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ జరిగిన సంఘటనలు చాలా బాధ పెట్టాయి మాకి. మా వాయిస్ వినడానికి ఎవరూ రాలేదు. ఈరోజు మీరంతా మా వాయిస్ వినడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఈరోజు మీ ముందు ఏడుస్తున్నా నేను. ఒక ఆడపిల్లగా పుట్టడం నేరమా? ఒక ఆడపిల్లగా పుట్టడం నేరమా? ఆడపిల్ల తండ్రిగా పుట్టడం కూడా నేరమా అని అడుగుతున్నా. ఏం రాశారు సార్ మీరు? అంటే మీకు పేపరు పెన్ను ఉందని మీ చేతిలో ఏం పెడతారు మీరు రాస్తారా సార్ మీరు? చెప్పండి సార్, చెప్పండి. ఒక ఆడపిల్లని కూడా లేకుండా పెళ్లి కావాల్సిన పిల్ల, తల్లి లేని పిల్ల, ఇటువంటి రాతలు రాస్తారా మీరు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చెప్పడానికి? మీరు ఆధారాలు ఉంటే చూపించండి. మీరు ఏం తెచ్చేశారు సార్? రంగమ్మ తరాలో నా బిడ్డ ఉంది అని చెప్పి రాశారు సార్ మీరు. రాశారా? అలా ఎట్లా రాస్తారు సార్ మీరు? అలా ఎట్లా రాస్తారు మీరు? మీకు అక్క చెల్లెళ్ళు లేరా? మీకు అమ్మ నాయన లేరా? నీకు బిడ్డలు లేరా? నాలాంటి బిడ్డలు లేరా మీకు? ఒక బిడ్డ మీద మీరు ఎట్లా రాస్తారు ఈ విధంగా? చెప్పండి, ఎలా రాస్తారు నాకు చెప్పండి. ఒక ఆడపిల్ల తల్లిగా నా బాధ నేను చెప్పుకుంటున్నా ఈరోజు. ఇదే విధంగా మీ అక్కకో, నీ బిడ్డకో, నీ పెళ్ళానికో రాస్తే ఈ విధంగా వదులుతారా మమ్మల్ని మీరు? ఓ తండ్రిగా నా ఆవేశంతో చెప్తున్నా. మీరైతే ఏం చేస్తారు? అదే నేను కూడా చేస్తున్నా, చేస్తాను కూడా. లీగల్గా ఎక్కడి దాకా పోవాలో నా బిడ్డ కోసం నేను పోతాను. చావడానికి రెడీ నా బిడ్డ కోసం. నేను ఇంత బాధ పెడతారా మాకి? ఆడపిల్లలు మేనర్ పిల్లలు చదువుతున్న కాలేజీ మీరు ఏ విధంగా రాశారు? ఆ తీమాది ఏం రాశారు చూపించండి. చదివి వినిపించు దానికి ఏం రాశారు. నేను చదువుకోలేదు, నా బిడ్డలు చదువుకున్నారు. 10 మంది ఆడపిల్లలు నేను చదివిపిస్తున్నా ఉచితంగా. ఇదే మా తప్ప? మాది ఇది చేయడం మేము తప్ప అని ప్రశ్నిస్తున్నాను సార్ నేను. ఏం రాస్తారు చూడండి ఒక తూరి. మీకు అక్క చెల్లెలు లేరా? బిడ్డలు లేరా? చదివి వినిపించమ్మా, చదివి వినిపించు. సేమ్ రంగమ్మ తరహాలోనే రహస్యంగా వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్ గీతం కరెస్పాండెంట్ మనీషా నాయర్. ఎలా సార్? ఎలా అవుతుందో తండ్రిగా నేను? ఈ ఫోటో ఇక్కడ ఉన్న ఒక ఫోటో దొరికి దాన్ని పెట్టి మీరు ఈ విధంగా రాస్తారా? ఈ విధంగా మమ్మల్ని బదనాం చేస్తారా? మైనర్ పిల్లలు చదువున్న కాలేజ్ ఇది. చదువు పూర్తి చదువు ఇప్పించు వాళ్ళకి. ఒక ఫోటో దొరికితే
ఇంత ఇట్లా చేస్తారా మీరు మాకి